ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 24 శ్లోకం 18. తస్మాత్ సంపూజయేత్ కర్మ స్వభావస్థః స్వకర్మకృత్ అంజసాయేన వర్తేత తదేవాస్యాహి దైవత. అందువలన మనుజుడు శ్రద్ధతో కర్మని అర్చించవలెను. అతడు తన స్వభావమునకు తగిన స్థితిలో నిలిచిన వాడై స్వకర్మను నిర్వహించవలెను. నిజముగా దేని ద్వారా మనం చక్కగా జీవించగలము అది మన పూజనీయమైనటువంటి దైవము. ఇక్కడ భగవంతుడు స్వకర్మ, ఒక్కొక్క వ్యక్తి యొక్క గుణాలను బట్టి ఒక్కొక్క రకమైనటువంటి కర్మలను చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి ఆ కర్మలు ఏ రకంగా ఎవరు నిర్ధారిస్తారు, ఎవరు ఏం కర్మ చేయాల అనేటువంటిది ఎవరు నిర్ధారిస్తారు? భగవంతుడు ఏంటి అంటే ప్రభుత్వం ఏ రకంగా చట్టాలు ఏర్పాటు చేస్తుంది, ఆ చట్టాలను ప్రజలు పాటిస్తే అందరూ సుఖంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో చట్టాలు ఏర్పాటు చేస్తారు. సో ఈ సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఆయన ప్రకృతి చట్టాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రకృతి చట్టాల్లో ఎవరు ఏం చేయాలా, సమాజాన్ని కూడా 4 విభాగాలుగా విభజించడం జరిగింది. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను. దీన్ని బట్టి గుణకర్మ, వాళ్ళు ఉండే గుణాలు, చేసేటువంటి పనులను బట్టి. సో బ్రాహ్మణుని యొక్క కర్తవ్యం ఏంటి, క్షత్రియుని యొక్క కర్తవ్యం ఏంటి, వైశ్యుని యొక్క కర్తవ్యం ఏంటి, శూద్రుని యొక్క కర్తవ్యం ఏంటి, అది ఏ రకంగా వ్యవహరించుకోవాలా, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చక్కగా వివరించడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక రకంగా మనం చెప్పాలంటే సాంఘిక ధర్మాలు, సమాజంలో ఎట్లా వ్యవహరించుకోవాలా. సో వీటికన్నా అతీతమైనది ఒకటి ఉంది. ఏంటది అంటే మనుష్య జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని వ్యవహరించడం. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఇవన్నీ చెప్పి చివరిగా ఒక విషయం చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశ్చ. ఆయనకి శరణాగతి పొందేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అన్ని ధర్మాలను కూడా త్యజించవచ్చు. అది ఉత్తమమైన ధర్మం. ఏది ఉత్తమమైన ధర్మం? భగవంతునికి శరణాగతి పొంది జీవించడం, అది ఉత్తమమైన ధర్మం. అది నువ్వు చేసేటప్పుడు నీకు వేరే బాధ్యతలు ఏం లేవు. నేను ఒక 4-5 క్లాసుల ముందు కూడా వివరించాను మీకు. మామూలుగా గురువుని తిరస్కరించడం అన్నటువంటిది మహాపాపం. కానీ బలి చక్రవర్తి శుక్రాచార్యుల వారిని తిరస్కరించారు. ఆయన ఎందుకు తిరస్కరించారు? భగవంతుడు చెప్పిన ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య అనే దానికి విరుద్ధంగా చెప్పాడు. ఆ వామన రూపంలో వచ్చినటువంటి వ్యక్తి సాక్షాత్తు శ్రీహరి నీ ఐశ్వర్యాన్ని హరించడానికి వచ్చాడు. అందుకని ఇచ్చిన మాట నువ్వు తప్పచ్చు అన్నాడు. ఇచ్చిన మాట నువ్వు తప్పచ్చు అన్నాడు. దానికి బలి చక్రవర్తి ఏమన్నాడు? బలెటోడివయ్యా, అందరికీ ఇచ్చే చెయ్యది, నన్ను అర్థించుకుంటుందంటే ఈ భాగ్యం ఎవడికి దొరుకుతుంది?
ఈ భాగ్యం ఎవడికి దొరుకుతుంది? సో గురువుని తిరస్కరించి భగవంతుడికి శరణాగతి పొందాడు. భగవంతునికి శరణాగతి పొందాడు. ఎప్పుడైతే నువ్వు భగవంతునికి శరణాగతి పొందుతావో భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన్ని పాతాళానికి దొక్కేశాడు. పాతాళానికి దొక్కేశాడు. ఒకరోజు నారదముని వైకుంఠానికి వెళ్ళాడు. నారదముని వైకుంఠానికి వెళ్తే లక్ష్మీదేవి దిగాలుగా కూర్చొని ఉంటే, ఏమా తల్లి అట్లా ఉన్నావు? నా స్వామి కనిపించట్లేదు, ఏం అర్థం కావట్లేదు, అన్ని దగ్గరలో వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు స్వామి. అమ్మా, నీ స్వామి ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. బలి చక్రవర్తి సంపూర్ణంగా శరణాగతి అయిపోయేసరికి భగవంతుడు ఆయన భక్తికి శరణాగతికి ముగ్ధుడైపోయి పాతాళ లోకంలో బలి చక్రవర్తి ఇంటి ముందు ద్వారపాలకుల్లాగా ఉన్నాడు. ద్వారపాలకుడు అంటే గేట్ కీపర్, వాచ్మెన్. ఒకసారి రావణాసురుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ సింహద్వారంలో చక్రం గర్రం తిరుగుతుందంట లోపలికి వెళ్ళడానికి. అప్పుడు భగవంతుడితో చెప్పాడంట, ఆ చక్రం తీసేయి, నేను లోపలికి వెళ్ళాలని. నేను కొంచెం ముసలోని కదా, నా వల్ల కాదు, నువ్వే ఎత్తి పక్కన పెట్టి వెళ్ళు అన్నాడు. అది గర్రని తిరుగుతూ ఉందంట. తిరుగుతూ ఉంటే అప్పుడు రావణాసురుడు అనుకున్నాడంట, ఈ గేట్ కీపర్ చక్రమే ఆయుధమే ఇంత పవర్ఫుల్గా ఉందంటే ఇంకా బలి చక్రవర్తి ఇంకెంత పవర్ఫుల్లో దేనికి లేదని చెప్పామని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడు. సో నారదముని, అమ్మ, బలి చక్రవర్తి ఇంటికి ద్వారపాలకుల్లాగా ఉన్నాడు, మరేంటి నా స్వామిని నేను ఎట్లా పొందాలా? అప్పుడు చెప్పాడంట, బలి చక్రవర్తి రోజు దానాలు ఇస్తాడు, నువ్వు కూడా వెళ్ళి దానం అడుగు. అంటే లక్ష్మీదేవి అందరికీ ఇస్తుంది. ఆమె ఒక భక్తుడి వాకిట ముంగిట పోయి దానం కోసం నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మారువేషంలో వెళ్ళింది, పెద్ద లైన్ ఉంది దానాలు, ఆమె కూడా నిలబడింది. ఎవరన్నా ఆమె వెనకాల వస్తే వాళ్ళని ముందు పంపించి ఆమె ఇంకా వెనక్కి పోయి నిలబడుతుంది. ఎందువల్లంటే ఆమె అడగబోయేది చాలా పెద్ద దానం, అందుకని చెప్పి అందరినీ ముందు పంపించేసి ఆమె వెనకాల నిలబడతా ఉంది. అందరు అయిపోయిన తర్వాత లాస్ట్లో లక్ష్మీదేవి వంతు వచ్చింది. అమ్మాయి ఏం కావాలి నీకు అన్నాడు బలి చక్రవర్తి. నా భర్త కావాలి నాకు. నీ భర్త ఎక్కడున్నా కానీ తెచ్చిస్తానమ్మా అన్నాడు. మాట తప్పకూడదు నాయన, మాట తప్పవు కదా నాయన, ఖచ్చితంగా మా ఇంట వంట లేదో మాట తప్పడం, మీ ఇచ్చిన వరం నేను తీరుస్తానన్నా. ఎక్కడున్నాడో చెప్పు మీ భర్త. నీ ఇంటి ద్వారపాలకుడే నా భర్త. ఎప్పుడైతే ఆ మాట అనిందో, ఇంటి ద్వారపాలకుడే నా భర్త అనిందో, ఆయనకు అర్థమైపోయింది ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి. అమ్మ తల్లి నువ్వు అని చెప్పి పాదాల మీద పడ్డాడు. అప్పుడు స్వామితో, స్వామి మీరు లేకుండా నేను ఎట్లయ్యా ఉండేది అని ఆయన దుఃఖపడుతున్నాడు. అప్పుడు స్వామి చెప్పాడు, లక్ష్మితోటి వైకుంఠంలో ఉంటాను, నీ ఇంటి ముందు కూడా ఉంటాను, రెండు దగ్గర ఉంటాను. లక్ష్మితోటి వైకుంఠంలో ఉంటాను, నీ ఇంటి దగ్గర కూడా ఉంటాను. అంటే ఆ శరణాగతి అన్నటువంటి దానికి
భగవంతుడు ద్వారపాలకుడు అయిపోయాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి వెళ్ళి అడుక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే భక్తుని యొక్క స్థితి ఏంటి? ఇక్కడ నువ్వు చేసే పనిని పూజించు, ఇటువంటివన్నీ చెప్పాడు భగవంతుడు. అంటే కొంచెం భౌతికమైనటువంటి వ్యక్తుల కోసం ఇవి చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏంటి అంటే బాధ్యతలు తప్పించుకునేదానికి భక్తి గిక్తి అని చెప్పి అనుకుంటారు. చాలామంది నేను గమనిస్తాను, కొంతమంది స్టూడెంట్స్ వస్తారు ఎగ్జామినేషన్ ముందు, గురుగారు నేను ఆశ్రమంలో చేరిపోతానండి. ఏమంటే ఎగ్జామ్స్ ఇవన్నీ టెన్షన్గా ఉంది, నేను ఆశ్రమంలో చేరిపోతాను. వాడు మళ్ళీ ఎగ్జామ్ అయిపోతే వెళ్ళిపోతాడు, నాకు తెలుసు. ఆ ఎగ్జామ్ తప్పించుకునేదానికి. లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు ఏదో ఉంటారు, అనవసరమైన అప్పులు అవి చేసేస్తారు. ఆ అప్పులు ఎగ్గొట్టడానికి వచ్చేసి మీ ఆశ్రమంలో చేరిపోతాం అంట. ఆడు మళ్ళీ ఎత్తుక్కొని వచ్చి ఎట్లా పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇది కాదు, బాధ్యతలు తప్పించుకునే దానికి భక్తి కాదు. అందుకనే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలా, నీ కర్తవ్యాన్ని నువ్వు పూజించాలా, నువ్వు చేసే పని నువ్వు పూజించాలా. అప్పుడు ఏమనుకుంటారు అందరూ, ఒరే హరే కృష్ణ భక్తులు అప్పులు ఎగ్గొట్టడానికి గుళ్ళో చేరిపోయారు. సో అట్లా అనుకుంటారు. సో అది కాదు. అందుకనే ఒకసారి ఒక ప్రభుపాదుల వారి శిష్యులు ఒక కథ చెప్తా ఉన్నారు. నీ కర్మ ప్రకారం నువ్వు ఈ పని చేయాలంటే చేయాలి, తప్పించుకోలేవు, ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. ఆయన ఒక ఉదాహరణ ఇస్తారు. అర్జునుడు భగవంతుడితోటి యుద్ధం నేను చేయను అన్నాడు. భగవంతుడు ఒప్పుకోలా, భగవద్గీత అంతా చెప్పి కన్విన్స్ చేశాడు. ఒకవేళ భగవంతుడు ఒప్పుకున్నాడు అనుకుందాం, సరే పో, ఏం చేస్తావు? నేను బిచ్చం ఎత్తైనా బతుకుతాను కానీ నేను యుద్ధం చేయను నా స్వజనులతోటి అని చెప్పి అన్నాడు. సరే పో, బిచ్చం ఎత్తుకో, వదిలేశాడు భగవంతుడు. అర్జునుడు పోయాడు, బిచ్చం ఎత్తాడంట. భిక్ష ధర్మంలో భిక్షకు కూడా ఒక ధర్మం ఉందంట. అడుక్కుంటే వచ్చిన దాంట్లో 3 భాగాలు విభజించాలంట. ఒక భాగం పక్షులకి జంతువులకి పెట్టాలంట, ఇంకో భాగం అడుక్కు తినేవాడి దగ్గర పీక్కు తినేవాడు ఎవడన్నా ఉంటే వాడికి పెట్టాలంట. తర్వాత 3వ భాగం వీడు తినాల. అక్కడ అర్జునుడు అవన్నీ చేసి కూర్చున్నాడు. పక్కన ఏదో అరుపులు వినిపిస్తున్నాయి. ఈ బిచ్చగాళ్ళకు ఒక దాదా ఉన్నాడు. ఒకడు అడుక్కునేదానికి కూడా శక్తి లేదు, వీక్గా ఉన్నాడు. ఆ దాదా వచ్చి ఏయ్ నా వాటా ఏదే అన్నాడు. అప్పుడు వీడు అంటున్నాడు, అయ్యా అయ్యా భిక్షం పెట్టండి అనేదానికి కూడా శక్తి లేదు నాకు. ఏదో కష్టపడి 2 అరుపులు అరిచి ఈ జానడి పొట్ట నింపుకునేదానికి కొంచెం ఏదో తీసుకున్నాను, అది నీకు ఇచ్చేస్తే నేను బతకడం కష్టమయ్యా, ఈ రోజుకి నన్ను వదిలేయ్యా. అయ్ అట్లా వదిలేస్తే కుదరదు, ఇచ్చే నాకు అన్నాడు. అర్జునుడు చూశాడు, చూసి ఇది అధర్మం అంట వెళ్ళాడు. ఇది అధర్మం అంట వెళ్ళాడు. అప్పుడు వాడు బిచ్చగాళ్ళ దాదా ఏమన్నాడంటే, కొత్త బిచ్చగాడివే, నా వాటా ఏదన్నాడు. ఏయ్ కొత్త బిచ్చగాడిని కాదు నేను, కుంతి పుత్రుని అన్నాడు. కుంతి పుత్రుడి అని నాకు చెప్పద్దు, నువ్వు కొత్త బిచ్చగాడా, నా వాటా ఏదన్నాడు. అప్పుడు అర్జునుడికి చాలా కోపం వచ్చింది. ఎక్కడ నా గాంధీవం, యుద్ధం అనివార్యం అన్నాడు. అప్పుడు కృష్ణుడు పక్కన ప్రత్యక్షమయ్యి ఎందుకు యుద్ధం అన్నాడు. స్వామి అధర్మం అన్నాడు. ఓరి పిచ్చోడు, అక్కడ కూడా ధర్మం అని యుద్ధం చేయమంటే పారిపోయి ఏడుకొచ్చి పిచ్చగారితో యుద్ధం చేస్తావు. అక్కడ కూడా అధర్మం, యుద్ధం చేయరా నాయన అంటే, లేదు నేను అడుగు తింటానని చెప్పి వచ్చి ఇక్కడ పిచ్చగారితో యుద్ధం చేస్తావు, పద అక్కడికన్నాడు. సో అట్లాగా ఒక్కోసారి మనం కర్తవ్యం తప్పించుకోవచ్చు అనుకుంటాం, తప్పించుకోలేము. ఎక్కడికి పోయినా ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన ఒకరోజు జన్మాష్టమికి వచ్చి ప్రోగ్రాంలో చెప్తున్నాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వ్యాపారం అది ఇది అని చెప్పి పనులు చెప్తే విసిగిపోయి బొంబాయికి వెళ్ళిపోయాడంట. ముంబైకి అక్కడ ఎక్కడ ఉండాలో తెలియక మన హరే కృష్ణ ఆశ్రమానికి వెళ్ళాడంట. ఏడేంటి వాళ్ళ నాన్న పని చెప్తుంటే తప్పించుకునేదానికి వెళ్ళిపోయాడు హరే కృష్ణ ఆశ్రమానికి. ఆడికి వెళ్ళిపోతే 3:30 గంటలకు లేపేశారంట ఉదయం.
ఆయన మంగళారతి అన్నారంట, మళ్ళీ టెంపుల్ హాల్ క్లీనింగ్ అన్నారంట, టాయిలెట్లు క్లీనింగ్ అన్నారంట, పాత్రలు గడగాలన్నారంట, కూరగాయలు కట్ చేయాలన్నారంట. ఆయన రాత్రి 10 గంటల వరకు ఏదో ఒక సర్వీస్ ఇస్తానే ఉన్నారంట. ఇప్పుడంటే మనోళ్ళ ఊరికే అట్ట ఏదో, అప్పట్లో మేము 35 సంవత్సరాల కిందట ఆశ్రమంలో చేస్తే ఇంక ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఉండేది కాదు, ఏదో ఒక సర్వీస్ అట్లా ఉండేది. ఆయన మళ్ళా ఇదేదో ఇక్కడ నాయన చెప్పిన పని తప్పించుకోవాలని నేను ఇక్కడికి వస్తే ఈడ కూడా ఇవి చెప్పి ఆయన ఏమన్నాడంటే, మీరు హరే కృష్ణ వాళ్ళు ఏదో కార్లు ఉంటాయి, పెద్ద మందిరాలు ఉంటాయి, వాళ్ళు ఏదో సుఖపడిపోతారు అనుకోవద్దు, వాళ్ళు చాలా కష్టపడతారు ఉదయం నుంచి రాత్రి దాకా. నాకు అనుభవం ఉంది, నేను ఒకసారి ఇంట్లో పారిపోయి అక్కడికి వెళ్తే నన్ను రాసేశారు, నేను మళ్ళీ పరిగెత్తుకుని వచ్చేసాను అని చెప్పాడు అనమాట. సో ఆయన ఎక్స్-ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్, చందన్ రమేష్. సో ఒకరోజు కృష్ణాష్టమికి వచ్చి చెప్తా ఉన్నాడు. సో ఈ రకంగా మనము అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, కర్మ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఎందువల్ల మనం ఇవి తప్పించుకోలేము, మనం పూర్వం చేసిన కర్మ వల్ల చాలా మందికి రుణపడి ఉన్నాం. చాలా మందికి అర్థం కాదు ఈ రోజుల్లో, ఎవరి దగ్గర ఫ్రీగా కొట్టేస్తాము, లేకపోతే దొంగతనం చేసేస్తాము, లేకపోతే ఇంకోటి చేసేస్తాము. కానీ ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో అయినా వాడికి నువ్వు తిరిగి ఇచ్చుకుంటే కానీ నీకు ఇక్కడ కర్మబంధనం నుంచి విముక్తి కాలేదు. అది కర్మబంధనం. అందువల్ల ఒక్కోసారి గమనించండి, ఎవడో వస్తాడు, వాడికి మీకు పెద్ద సంబంధం లేదు, కానీ వాడేదో 4 మంచి మాటలు చెప్తే కొంచెం డబ్బులు ఇస్తారు, వాడు మీకు ఎగ్గొట్టేస్తాడు, మళ్ళీ రావు. అది ఏ జన్మలో రుణపడ్డామో వాడికి తెలియదు, మనకు ఏ జన్మలో రుణపడ్డామో తెలియదు. ఒక్కోసారి ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, చిన్న విషయానికి సీటు దగ్గర గొడవ పడిపోతారు. ఆ గొడవ ఎంతకి అంటే ఒకరినొకరు లెంపకాయలు కొట్టుకునేంత లెవెల్కి వెళ్ళిపోతారు. తర్వాత ఎవడి ఊరు వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు ఎవడు. అంటే వాళ్ళ రుణం ఏంటి అంటే లెంపకాయలు కొట్టుకునే రుణం ఉంది ఏ జన్మలోనూ. సో అట్లాగా మనం ఎవరికి ఒకడు అనవసరంగా మనం తిడతాడు, అరే నేనేం చేయలేదు తిట్టాడంటే, ఎప్పుడో నువ్వు తిట్టున్నావు వాడిని, ఏ జన్మలోనో తిట్టావు, అది రుణం ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అడుగు తీసి అడుగు పెడుతూ ఉంటే కర్మబంధనాల్లో చిక్కుకుంటూ ఉన్నాం. అందుకనే భగవంతుడి గీతలో చెప్తాడు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతతం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. నీ ఇంద్రియ భోగం కోసం ఏదైనా కర్మ చేస్తే నిన్ను ఇక్కడ బంధిస్తుంది, నన్ను సంతృప్తి పరచడానికి కర్మ చేస్తే భవబంధనాల నుంచి నిన్ను విముక్తుని చేస్తుంది. అందుకని భక్తి యోగంలో ఏంటి అంటే గొప్పతనము, మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతుని కోసం చేయడం వల్ల ఇక్కడ కర్మబంధనం లేదు. ప్రభుపాదుల వరకు ఉదాహరణ ఇస్తారు. ఆయన ఏం ఉదాహరణ ఇస్తారంటే, ఒక సైనికుడు యుద్ధంలో ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం. ఆడు యుద్ధంలో ఎవరినైనా శత్రువులను చంపేస్తే ఆడిని, నువ్వు అంతమందిని చంపేసావు, నీకు ఉరిశిక్ష చేసేస్తావు అని చెప్పి అనరు, ఆడికి మెడల్ ఇస్తారు. ఇంతమందిని సాహసంగా పోరాడు, ఎందువల్ల దేశం కోసం, రాజు కోసం వాడు చేశాడు. అదే వ్యక్తి వచ్చి సామాన్య సమాజంలో తనకు పుట్టిన పిల్లోని చంపేసినా కానీ ఇక్కడ శిక్షింపబడు. అక్కడ చంపడమే, ఇక్కడ చంపడమే. కానీ అక్కడ రాజు కోసం, దేశం కోసం చేశాడు, ఇక్కడ స్వార్థం కోసం చేశాడు. అట్లాగే కర్మ ఏదైనా కానీ కేవలం నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే అది నిన్ను ఇక్కడ బంధిస్తుంది. అదే భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే కర్మ బంధనాల నుంచి విముక్తిని కావిస్తుంది. సో ప్రభుపాదులు ఒక అద్భుతమైన ప్యాకేజ్ ఇచ్చారు మనకు. తినే ఆహారం దగ్గర నుంచి భగవంతునికి అర్పించుకొని తినడము, ఏ కర్మ చేసినా అది భగవత్ సంబంధంగా ఉండడం, వీటన్నిటి వల్ల ఏంటి అంటే మనకు కర్మబంధనాల్లో మనం చిక్కుకోవట్లేదు. ఆ భక్తి యోగంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఇది. మనం చేసే ప్రతి ప్రక్రియ అది మనల్ని కర్మబంధనాల్లో బంధించదు. అది ఎప్పుడు బంధించదు? మనం చేసే ప్రతి కర్మలో కూడా కృష్ణుణ్ణి కలుపుకోవాలా, కృష్ణుణ్ణి కలుపుకోవాలి.
చైతన్య మహాప్రభు ఒకరోజు సంకీర్తన చేసి ఆయన అలసిపోయి ఒక పాకలో పడుకున్నారు. ఆ పాకలో ఎట్ట పడుకున్నారంటే తలుపు తెరిచింది, గాలి వచ్చేటట్టుగా ఆ ద్వారానికి అడ్డంగా పడుకున్నారు. ఒక భక్తుడు ఆయన యొక్క సర్వెంట్ గోవిందో ఎవరు చైతన్య మహాప్రభుని దాటేసి లోపలికి వెళ్ళి చైతన్య మహాప్రభువుకు పాదసేవ చేశారు. పాదసేవ చేసిన తర్వాత అక్కడే కూర్చొని ఉన్నారు. చైతన్య మహాప్రభు విశ్రాంతి అయిపోయిన తర్వాత లేచి చూస్తే ఆ భక్తుడు పాదాల దగ్గర అట్టా కూర్చొని ఉన్నాడు. ఏమయ్యా ప్రసాదం తిన్నావా అని అడిగారు. అంటే ఆ భక్తుడు చెప్పాడు, నేను ప్రసాదం తినడానికి వెళ్ళాలంటే మిమ్మల్ని దాటి వెళ్ళాలా, అది అపచారం కదా, అందుకని వెళ్ళలేదు అన్నాడు. మరి లోపలికి వచ్చేటప్పుడు ఎట్టొచ్చావు అన్నాడు. మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు. మరి వచ్చేటప్పుడు దాటి వచ్చావు కదా, వెళ్ళేటప్పుడు దాటి వెళ్ళడానికి ఏంటి కష్టం అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడు, వచ్చేటప్పుడు నేను దాటింది మీ సేవ చేయడానికి, వెళ్ళేటప్పుడు దాటేది నా సేవ చేసుకునేదానికి, అందుకని నేను వెళ్ళలేదు. సో ఇటువంటివన్నీ కూడా లీలలు ఏంటి అంటే మనకు స్పష్టంగా కర్మ ఏ రకంగా చేయాలా అనేటువంటిది మనకు నేర్పిస్తాయి. కర్మ ఏ రకంగా చేయాలి. ఆ భక్తుడు చూడండి ఎంత సూక్ష్మం, అది ఎంత సూక్ష్మం. వచ్చేటప్పుడు మీ సేవ కోసం, వెళ్ళేటప్పుడు నా సేవ కోసం, అందుకని వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను. అంటే మనం ప్రతి కర్మ చేసేటప్పుడు భగవద్భక్తులుగా ఇది భగవంతుణ్ణి సంతృప్తి పరుస్తుందా లేదా అనేటువంటి పరిశీలనాత్మకంగా జీవితాన్ని మనం గడిపినప్పుడు ఏ కర్మబంధనాల్లో మనం చిక్కుకోవాల్సినటువంటి అవసరం లేదు. భక్తి యోగం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అదే. కర్మబంధనాల్లో నువ్వు చిక్కుకోకుండా జీవితాన్ని గడపడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్. కొంతమంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్తుంటారు, అది ఆర్ట్ ఆఫ్ డయింగ్ కూడా ఉపయోగపడదు. సో నిజమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అంటే కర్మబంధనాల్లో చిక్కుకోకుండా నువ్వు జీవించే విధానాన్ని నీవు అవలంబించడం, ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నమాట. సో అది ఎట్లా అనేది భగవంతుడు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైన కర్మ కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది, నన్ను సంతృప్తి పరచడానికి చేసినట్లయితే ఈ భవబంధనాల నుంచి విముక్తుల్ని కావిస్తుంది అని చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ శ్లోకంలో నువ్వు చేసే పని నువ్వు పూజించాలా అన్నట్టుగా భగవంతుడు చెప్తున్నాడు. ఇది మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎందువల్లంటే కొంతమంది ఉంటారు సోంబేర్లు, వాళ్ళు ఏంటి అంటే తప్పించుకుందాం, అటు భౌతిక జీవితంలో అయినా ఇటు ఆధ్యాత్మిక జీవితంలో అయినా సోంబేరితనం పనికిరాదు. ఎవరో ఒక రాజుకి ఒక కోరిక కలిగిందంట, తన రాజ్యంలో ఉత్తమ సోంబేర్లను గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వాలనుకున్నాడు. ఏంటి, ఉత్తమ సోంబేర్లను గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వాలనుకున్నాడు. ఏదో వింత వింత కోరికలు ఉంటాయి కొందరికి. ఆయన మంత్రికి చెప్పాడు, అరే నాయన దండోరా ఇప్పించండి, ఉత్తమ సోంబేర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి 3 పూట్ల భోజనం, అకామిడేషను, కావాలంటే నెలకి స్టైఫండు అన్నీ ఇస్తామన్నా. ఆ దండోరు వేస్తే ఈ సోంబేర్లు కూడా మనలాంటి వాళ్ళు అయితే పరిగెట్టుకొని పోయి బెర్త్ బుక్ చేసుకుంటాం ఆడ, అరే అన్నీ జరిగిపోతాయి కదా. సో ఈ సోంబేర్లందరూ మెల్లిగా అడుగులు అరే రాజుగారు అడగపోతే 3 పూట్ల భోజనం పెడతాడంట్రా, అకామిడేషన్ ఉంటుందంట, జీతం కూడా ఇస్తాడంట్రా అని చెప్పి మెల్లిగా అడుగులు అడిగేసుకొని వస్తున్నారంట. ఆయన వాళ్ళకి పెద్ద భవంతి ఇచ్చారంట, అంతా డార్మెటరీ లాగా మంచాలు వేసారు, శుభ్రంగా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు. వాళ్ళు ఎట్టున్నారంటే అట్ట తినడం చేయగోడు గడుక్కునేది లేదు, నాకేసుకునేది. ఒకడిని మించిన వాళ్ళు ఒకరిలాగా ఉన్నారు. హమ్ కిసీసే కమ్ నహి అన్నట్టుగా. రాజుగారికి ఏం బెత్తరపోయాడు, ఊరి నాయన ఇంత సోంబేర్లు ఏంట్రా వీళ్ళు, అసలు వీళ్ళలో ఉత్తమ సోంబేరు ఎట్లా గుర్తించాలా,
వీళ్ళందరినీ ఇంకా జీవితం అంతా పోషించాలి, నేను అనుకున్నది ఉత్తమ సోంబేరికి ఏదో అవార్డు ఇవ్వాలనుకున్నాను అని చెప్పి మంత్రిని పిలిచి మీటింగ్ పెట్టాడంట. మంత్రి అన్నాడంట, మీరేం కలత చెందద్దు రాజా, రేపు తేల్చేస్తాను ఉత్తమ సోంబేరి ఎవరు అన్నాడంట. వాళ్ళందరూ నిద్రపోతా ఉంటే ఆ పాక పెద్ద, అప్పట్లో అంతా బిల్డింగులు కాదు కదా, పెద్ద పెద్ద పాకలు, మంట పెట్టేశాడు దానికి. మంట పెట్టేస్తే ఒళ్ళు కాలుతున్నా కానీ మెల్లిగా లేచి ఎవడ్రా మంటలు పెట్టాడు అని మెల్లిగా నడుచుకొని వస్తున్నారంట ఒక్కరొక్కరు. ఇద్దరు మాత్రం సెంటర్లో ఉన్నారంట పడుకొని. ఒకడు అన్నాడంట, ఒరే ఈపు కాలుతుందిరా అన్నాడంట. ఇంకోడు అన్నాడంట, తిప్పి పనుకోరా అన్నాడంట. వాడన్నాడంట, నువ్వే తిప్పరా అన్నాడంట. నువ్వే తిప్పరా అన్నాడంట. సో లాస్ట్కి ఇద్దరు కాలిపోయారు. సో రాజుగారు ఒక ఉత్తమ చిత్రకారుని పిలిచి వాళ్ళ చిత్రపటాలు గీపించి ఒకరోజు సంతాప సభ పెట్టి వాళ్ళకి ఉత్తమ సోంబేర్లు అని అవార్డు ఇచ్చాడు. మనం కూడా జీవితంలో సోంబేరితనంగా చేస్తే ఒకరోజు ఫోటో, ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీ, మంచి ఫోటో వస్తుంది, జీవితం కాలిపోద్ది. సో ఆ జీవితం కాలిపోయే లోపల మనం ఏమి సాధించాలా, పరీక్షిత్ మహారాజ్ అదే అడుగుతాడు. మనుష్య జీవితం ఎత్తిన తర్వాత మృత్యు అనేది పొందే లోపు నేను ఏం చేయాలా అంటే భగవంతుడిని సేవించి తపస్సు చేసి మనం పూర్వం చేసుకున్న కర్మలన్నింటినీ ప్రక్షాళన చేసుకొని పవిత్రులమై మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా, ఈ కష్టాల ప్రపంచానికి రాకుండా ఆనందాలయమైనటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. అట్లా కాకుండా ఈ పొగాలుతుందరా, తిప్పి పనుకోరా, నువ్వే తిప్పరా, మీ ఇష్టం. హరే కృష్ణ. సో కర్తవ్యాన్ని తప్పించుకోకూడదు అని భగవంతుడు ఈ శ్లోకంలో మెసేజ్ ఇస్తున్నారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? రథయాత్ర బాగా జరిగిందా నిన్న? హరి ఓ జగన్నాథ్ స్వామికి జయ. సో నిన్న అసలు జగన్నాథుడు కూడా రథారూఢుడై ఆయన ఎంత తేజస్సులో ఉన్నాడంటే 15 రోజులు ఫుల్ రెస్ట్ అయిపోయి ఫుల్ గ్లామర్తో వచ్చేస్తాడు. వాతావరణం టౌన్ అంతా ఏసీ అయిపోయింది, ఎండ లేకుండా, వర్షం లేకుండా. అసలు చాలా అద్భుతంగా జరిగింది, చాలా అద్భుతం. ఎవరు ఆ మాతాజీలు కానీ ఎవరు ఆ రథం తాడు వదలలేదు, చివరి దాకా లాక్కొని వచ్చారని. చాలా అద్భుతం. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధా కృష్ణచంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ की, गौर निताय की, निताय गौर प्रेमानंदे। हरे हरे।